హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ర్యాబిట్ వరల్డ్. ఈ వీడియో ఒక 15 days బ్యాక్ వీడియో అనమాట. అయితే మా అక్క ప్రెగ్నెంట్. మా అక్కని సర్ప్రైజ్ చేయడానికి మా ఊళ్ళో నేను 6 గంటలకి బస్సు ఎక్కి కష్టపడి వామిటింగ్స్ చేసుకుంటూ అలసిపోయి సొలసిపోయి మా అక్క దగ్గరికి అయితే రీచ్ అయ్యా. మా అక్క అప్పటికే 3rd trimester ఉందన్నమాట. ఇంకా కడుపులో కొద్దిగా అవస్థ అవుతుంది అనగానే అక్క నేను అత్తమ్మ మంచిగా హాస్పిటల్కి వెళ్ళాం. మా అక్కనైతే ఫుల్ టెన్షన్గా ఉంది. నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఎవ్వరు వస్తారా అని చెప్పి నేను ఇంకా అందరిని అడుగుతున్నాను, చెప్పండి ఎక్స్పెక్టింగ్ ఏ బేబీ బాయ్ ఆ బేబీ గర్ల్ అని. నువ్వు చెప్పు ప్లీజ్. ఏదో బాయ్ బాగున్నాడుతా బావా, బేబీ గల్లా బేబీ బాయా? అంతే కదా, నిజంగా ఎవ్వరు పుట్టినా పర్లేదు కానీ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా నేను మా సహాన్స్కి ఫుల్ ఫీవర్ అయిన వాడిని కూడా సతాయిస్తున్నా, చెప్పు తమ్ముడు వస్తుందా చెల్లి వస్తుందా, తమ్ముడు వస్తుందా చెల్లి వస్తుందా అని. అండ్ నాకైతే ఎక్స్పెక్టింగ్ ఏ బేబీ గర్ల్. బిఫోర్ సర్జరీ మా ముచ్చట్లు డైలాగ్ చెప్పు. గర్ల్ అయితే పర్లేదు, బాయ్ అయితే ఇప్పుడు నీ స్పందన ఇప్పు, ఎలా ఉంది ఇప్పుడు నువ్వు సర్జరీ? మా ముచ్చట ఇక్కడ మీకు అర్థమైందా? అయితే నేను అడిగిన అన్నట్టు మా అక్కని, చెప్పు బేబీ బాయా బేబీ గర్ల్ అంటే మా అక్క అన్నది గర్ల్ అయితే పర్లేదు, బేబీ బాయ్ అయితే వీడు పాత బట్టలు అన్నీ వస్తాయి అంట. కానీ అక్కకి మాత్రం బేబీ గర్ల్ అంటే చాలా ఇష్టం. అసలు బేబీ గర్లే పుట్టాలి అని అనుకుంది. మేమందరం బేబీ గర్ల్ పార్టీ. కాకపోతే ఇంకా ఏది రాసి పెట్టుంటే అదే అవుతుంది అంతే. ఆ సర్జరీకి పోయే ముందు ఇంకో డైలాగ్ కూడా ఇప్పుడు వీడియోలో ప్లే చేశాను కదా. నేను అడిగిన, చెప్పు రాణి స్పందన చెప్పు అంటే అంటుంది స్పందించలేను అంట. నాకు అసలు ఎంత నవ్వొచ్చిందో. ఇక నేను పెద్దగా అయిపోయినా అనమాట. మంచిగా హాస్పిటల్ అక్కని పైన ఉంచి నేను ఫాస్ట్గా మెడిసిన్ తీసుకురావడానికి వెళ్ళి మంచిగా మెడిసిన్ గిట్లా తీసుకొని వచ్చిన అనమాట. ఇంకా సహాన్స్కి అయితే ఫుల్ ఫీవర్. ఆ రోజు సహాన్స్ చాలా అంటే చాలా ఫీవర్లో ఉన్నాడు. ఎంతగానో మిస్ అయ్యిండో వాళ్ళ మమ్మీని ఫుల్ ఏడవడమే. ఇంకా ఆడే అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షము. మా బావ వాళ్ళేమో కింద డాక్టర్ దగ్గర రిపోర్ట్స్ కోసం దానికోసం ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేనేమో మా అక్క దగ్గర సహాన్స్ని హ్యాండిల్ చేసుకుంటా ఉన్నానన్నమాట. అంత వర్షంలో కూడా పగలు చుక్కలు చూపించిండు వీడు నాకు. అసలు ఎంత ఏడవడం అంటే అసలు నేను అని హ్యాండిలే చేయలేకపోయినా. మమ్మీ ఏయ్ మమ్మా, మమ్మీ మమ్మీ ఉంది నాన్న, మమ్మీ ఉంది 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 మమ్మీ ఉంది. పేరెంట్స్ బిజీగా ఉన్నప్పుడు టాడ్లర్తో మాత్రం చాలా కష్టం కదా. యాక్చువల్లీ సహాన్స్కి మేము అంతగా అలవాటు లేదనమాట. అందుకే వాడు వీళ్ళేదో కొత్త పీపుల్ అన్నట్టు అసలు దగ్గరికి రాలేడు. మా అక్కకి అది ఇంకా ఫుల్ టెన్షన్. ఇప్పుడు సర్జరీకి వెళ్ళాలి. ఎంత సహాన్స్ ఏమో ఫుల్ ఫీవర్తో ఉన్నాడు. నేనేమో వాడిని ఎంత ఎంగేజ్ చేసినా వాడేమో అస్సలు ఊరుకుంటలేడు. ఇంకా అక్క కాసేపు వాడిని ఎత్తుకొని ఊకుంచుతుంది అనమాట. ఇంకా లోపల మా బావ వాళ్ళు హాస్పిటల్ బ్యాగ్ గిట్లా తీసుకురావడానికి అని చెప్పి ఇంటికి వెళ్ళిర్రు. జస్ట్ చెకప్ కోసం వెళ్ళినాం అనమాట. డెలివరీ అనేది అన్ఎక్స్పెక్టెడ్ మాకు. ఇంకా సహాన్స్ నిద్రపోగానే నేను ఇక్కడ హాస్పిటల్ ఫామ్స్ ఇట్లా ఉంటాయి కదా, ఆ ఫామ్స్ కొంచెం ఫిల్ చేసుకోవడం, కొంచెం సైన్స్ అట్లా అవన్నీ పెట్టినా అనమాట. ఇంకా మా బావ రాగానే సహాన్స్కి అమ్మయ్య మా డాడీ వచ్చిండు అని చెప్పేసి వాడు ఫుల్ మొత్తం వాళ్ళ డాడీని అతుక్కుపోయింది. ఇంకా అనమాట ఇంక ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఇంకా సర్జరీకి వెళ్ళాలి. ఇంకా సహాన్స్కి కూడా కొంచెం ఫీవర్ తగ్గింది. అప్పుడు మా అక్క కొంచెం హ్యాపీగా వెళ్ళింది అనమాట, ఇంకా భయపడకుండా. ఏమో హాస్పిటల్కి వెళ్ళింది 12కి అట్లా వెళ్తే అక్కకి సర్జరీ చేసేసరికి ఈవినింగ్ 5 అయింది అనుకుంటా. అంతసేపు వెయిటింగ్ ఎందుకు అని అంటే మార్నింగ్ కాస్త పోహా తిని వెళ్ళిందంట. అట్లా మనం తినేసి వెళ్తే సర్జరీ చేయరంట. అట్లా ఒకవేళ సర్జరీ చేస్తే వామిటింగ్స్ అవుతాయంట. అది మళ్ళీ ప్రాబ్లము బాగా. ఇంకా ముందే శాంపుల్ ఇంజెక్షన్స్ అండ్ సెలైన్ అదంతా పెట్టి ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అనమాట. చెప్తుంది రాణి కూడా బాయ్. ఏం టెన్షన్ పెట్టుకోక. ఏం అక్క ఇట్లా యో అని చిగడా బాయ్. స్టే స్ట్రాంగ్.
సర్జరీ చేసే డాక్టర్ అనమాట. ఇంకా మెల్లగానే టెన్షన్ స్టార్ట్ మాకు. ఈసారేమో అనెస్థీషియా డాక్టర్. తప్పదు. ఎవరి పెయిన్ వాళ్ళే బేర్ చేయాలి. మనం ఎంత స్టే స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్ అని చెప్పినా కూడా బయట మాకైతే ఒక్కొక్కరు మొహాలు ఫుల్ టెన్షన్ అనమాట. ఇంకా మా అత్త, మా బావలు ఇట్లా మొత్తం సీరియస్‌గా టెన్షన్ తోటి కూర్చున్నారనమాట. ఈ డోర్ అట్లా ఓపెన్ కాగానే ఐయామ్ వెయిటింగ్ అనమాట. ఎవరు ఎప్పుడు ఏం న్యూస్ చెప్తారా అని. ఫైనల్లీ మై అక్క అండ్ బావ బ్లెస్డ్ విత్ బాబా. అయ్యయ్యో! యెస్, బ్లెస్డ్ విత్ బేబీ బాయ్. అయ్యయ్యో అంటుంది ఇక్కడ. ఐయామ్ సో సారీ చిన్ని నాన్న. పెద్దగయిన తర్వాత ఈ వీడియో చూసి నన్ను తిట్టుకోకు నువ్వు. ప్లీజ్. ఇంకా బేబీ బాయ్‌ని బయటకు తీసుకురాగానే ఫస్ట్ పీడియాట్రిషియన్ చెక్ చేస్తాడు కదా! నేను కూడా వెళ్ళినా అనమాట. మా బావ మాట్లాడుతున్నాడు డాక్టర్ తోటి. అంతా ఓకేనా, బానే ఉన్నాడా బాబు అని చెప్పేసి నేను కూడా చిన్నగా క్లిప్స్ ఇట్లా తీసుకున్నా అక్కడ. అండ్ హియర్ ఈజ్ ఆర్ క్యూట్ లిటిల్ ప్రిన్స్. ఇంక మా చేతులకు గుడియలేదమ్మి. పుట్టగానే ఇట్లా బయటకు తీసుకురాగానే తీసిన ఫస్ట్ వీడియో అనమాట ఇది. ఓచోచో క్యూట్ గా ఐస్ ఓపెన్ చేస్తున్నాడు, చూస్తా ఉన్నాడు. ఎవరు నన్ను ఎత్తుకుంది? ఓ మా నాన్నమ్మ ఎత్తుకుంది. మా మమ్మీ ఎక్కడుంది అని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎంత క్యూట్ ఉన్నాడు లడ్డుకొక్క. అమ్మో ఏ బచ్చే అద్దద్దు. తమ్ము చూడే తమ్ముడే. హలో. వీడికి ఇంకా మమ్మీ గుర్తొచ్చింది, నాన్న గుర్తొచ్చిండు. ఒకటే ఏడవడం. మళ్ళీ ఇంకా బావ వాళ్ళు మాత్రం ఇంకా బిజీగా ఉన్నారు. ఆ కొడుకు పుట్టిండు అని చెప్పి అందరికీ కాల్ చేస్తా ఉన్నాడు. వీని ఏడుపు కాదు ఇంకా బాబోయ్. వీనితోటి ఇట్లా కాదని చెప్పి మా బావ వీడిని బయటకు తీసుకొని వెళ్ళిండు. అయితే చిన్న ఉన్నప్పుడు నేను ఏమనుకుంటుండే అని అంటే, పిల్లలు పుట్టగానే వాళ్ళ చీక్స్కి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే వాళ్ళకి మంచిగా అట్లా సొట్టలు పడతాయేమో అని అనుకున్నా. కానీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. అసలు అట్లా ఎట్లా అనుకున్నావు అని చెప్పేసి. కాసేపు అయ్యాక ఇంకా మా అక్క వాళ్ళు ఇట్లా వచ్చిరనమాట బాబుని ఇంకా అక్కని చూడడానికి. ఎప్పుడెప్పుడు అక్కని తీసుకొస్తారా అని చెప్పి ఫుల్ వెయిటింగ్ ఇక్కడ నేను. ఇంకా సర్జరీ చేయగానే యాజ్ యూజువల్ 1 డే మొత్తం అబ్జర్వేషన్లోనే పెడతారు కదా. ఇంకా ఇక్కడ నర్స్ మాకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది. సలస్తే ఏం చేయాలి, ఈ టాబ్లెట్ వేయండి, అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తా ఉందన్నమాట అక్కడ మాకు. అక్క బ్లెస్డ్ విత్ బేబీ బాయ్, ఆర్ యూ హ్యాపీ? నాట్ ఎట్ ఆల్. వై సో? డోంట్ క్రై ఏం కాదు. హెల్తీగా ఉంటే చాలు కదా. హెల్తీగా ఉన్నాడు. 2.8. అమ్మయ్య, ఇప్పుడు నా టర్న్ అనమాట బుజ్జి కుక్కని ఎత్తుకోవడానికి. ఇప్పుడు ఎత్తుకున్నా నేను. ఈ టైంలో వరల్డ్స్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మమ్మ, అంటే మా అమ్మ. మీ అమ్మమ్మరా? సర్జరీ ముందు నేను అడిగిన కదా నీ స్పందన ఏంది అని. నీ సర్జరీ అయ్యి పాపం మా అక్క పొజిషన్లో వణుక్కుంటూ ఉన్నా కూడా నేను అడిగిన, చెప్పు నీ స్పందన ఏంది అని. మీ స్పందన ఏంటి? ఎలా ఉందండి? ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ బేబీ బాయ్? ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫిల్టర్ యాడ్ చేసి కొన్ని క్యూట్ పిక్చర్స్ అయితే తీసుకున్నాను అనమాట చిన్నోడివి. లిటిల్ ఫీట్, లిటిల్ హ్యాండ్స్, చాలా క్యూట్. ఇవన్నీ నేను చాట్‌జీపీటీకి పంపించి మంచిగా DSLR క్లారిటీ తోటి బ్లాక్ అండ్ వైట్‌లో నాకు మంచి ఎగ్జామ్ పిక్చర్స్ కావాలి అని అడిగితే ఇంత క్యూట్ అవుట్పుట్ ఇచ్చింది. అండ్ థ్యాంక్స్ టు చాట్‌జీపీటీ 2. అండ్ వీడియో ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టాటా బాయ్.